పెళ్లి పందిరిలో దేవుళ్ళ పక్కన అమ్మ ఫోటో పెట్టుకొని ఒక పెళ్లి కొడుకు తన వివాహాన్ని చేసుకున్నారు. జన్మనిచ్చిన తల్లిని మర్చిపోలేని ఆ పెళ్లి కుమారుడు మరి పెళ్లి పందిరిలో ఉన్న దేవుళ్ళ మధ్యలో తనకు జన్మనిచ్చిన తల్లి ఫోటోను పెట్టుకొని వివాహాన్ని చేసుకున్నాడు. చొప్పదండి పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో విశేషం ఏమిటంటే పెళ్లి పందిరిలో ఉండే దేవుళ్ళ పక్కన ఒక ఫోటో అందరినీ ఆకర్షించింది. ఆ ఫోటో ఎవరిది అంటే ఆ పెళ్లి కుమారుని తల్లిది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి అంటే పెళ్లి కుమారునికి ఎంతో ఇష్టం. వారింట్లో దేవుని గదిలో కూడా అమ్మ చిత్రపటాన్ని పెట్టి ప్రతిరోజు నమస్కరిస్తూ ఉంటాడు ఆ పెళ్లి కొడుకు. అనారోగ్యంతో తల్లి మృత్యువాత పడడంతో ఆయన ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ అమ్మ అంటే ఎంతో ఇష్టం ఆయనకి. కొద్ది రోజులు దేవుడే లేడు అని అనుకున్నాడు. కానీ జన్మనిచ్చిన అమ్మనే నాకు దేవత అని అమ్మ చిత్రపటాన్ని మరి వారి సొంత ఇంట్లో పూజ గదిలో పెట్టి నిత్యము అమ్మకు పూజలు చేస్తూ ఉన్నాడు. మరి ఆ అబ్బాయి మరి ఈ యొక్క వివాహము సందర్భంలో మరి పెళ్లి పందిరిలో మరి అమ్మ చిత్రపటాన్ని ఉంచి వివాహం చేసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన సింహాచలం శశికళ జగన్మోహన్ స్వామిల చిన్న కూతురు సుప్రియకు హైదరాబాదు మేడ్చల్కు చెందిన మరి తౌటం వెంకటేశ్వర్లు జయలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు నవీన్ కుమార్తో వివాహం నిశ్చయమైంది. వీరికి శుక్రవారం నాడు వివాహం జరిగింది. వివాహ సమయంలో మరి ఈ యొక్క పెళ్లి కొడుకు హైదరాబాద్ నుండి చొప్పదండికి వస్తుండగా తన పూజ గదిలో ఉన్న అమ్మ చిత్రపటాన్ని వెంట తెచ్చుకొని మరి పచ్చని పందిరిలో ఆ దేవుళ్ళ పక్కన అమ్మను ఉంచుకొని